ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే డబుల్ స్మార్ట్ అంటే ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ అయింది. సో చూసాము. సో ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ లైక్ సిమిలర్ ప్యాటర్న్ ఉంది. మనకి ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ ఏదైతే స్టోరీ ఉందో సేమ్ స్టోరీ లైన్ బట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో ఉన్నట్టు అనిపించింది. మనం గమనించినట్టయితే ఫస్ట్ పార్ట్లో సేమ్ హీరోకి సంబంధించి మెమరీ అంతా కూడా సత్యదేవ్ మెమరీ అంతా కూడా హీరోకి పెట్టినట్టు ఇక్కడ సంజయ్ దత్ మెమరీ అంతా కూడా హీరోకి ట్రాన్స్ఫర్ చేద్దాము అని ఒక సీన్లో చూపిస్తారు. మీరు గమనించినట్టయితే మేబీ సంజయ్ దత్కి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, తను తొందరగా త్వరగా చనిపోతాడేమో అని చెప్పేసి తన ఇంటెన్షన్ ఉంటుంది. సో దాని ప్రకారంగా బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిపించే విధంగా సీన్స్ కొన్ని చూపిస్తారు. అది యాక్చువల్గా మనకి ప్లాట్ క్లియర్గా ట్రైలర్లో తెలుస్తుంది. ఇంకా మిగిలిన సీన్స్ అని చూస్తే ఇక్కడ నాకు తెలిసి రామ్ పోతినేని గారి ఫ్లాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఇస్మార్ట్ శంకర్లో మిస్ అయింది మనకి ఫస్ట్ స్టార్టింగ్లో, అది ఇక్కడ చూపించినట్టున్నారు. సో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ కూడా మనకి కొన్ని సీన్స్లో కవర్ అవుతాయి. అండ్ అది కాకుండా అలీగారితో కామెడీ సీన్స్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ హీరోయిన్ని యూజువల్గా పురి జనదర్ స్టైల్లో ఎలా చూపించాలో అది చూపించారు. అంతా కూడా చాలా సిమిలర్ అనిపించింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సినిమా హిట్ అవ్వాలంటే స్క్రీన్ ప్లే ది బెస్ట్ ఉండాలి. అలా అయితేనే హిట్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ లైన్ అంతా మనకు తెలిసిందే, ఇందులో కొత్తది ఏమీ లేదు కాబట్టి పాతదే యాజ్ యూజువల్గా డ్రాఫ్ట్ చేసి మనకు తీసుకొచ్చేసారు. కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి చూపించడం అంతా ఇంకా బెటర్గా చూపించారు. అండ్ విలన్ సైడ్ అంతా కూడా మనకి ఆ గ్యాంగ్ వార్స్ అంతా కూడా చూపించి లాస్ట్ ఫైట్ అంతా కూడా సేమ్ ఇస్మార్ట్ శంకర్లో ఎలా ఉంటుందో లాస్ట్ ఫైట్ కూడా అలాగే డిజైన్ చేశారు. నాకైతే ట్రైలర్ చాలా యావరేజ్ అనిపించింది. మేబీ మేకింగ్ అంతా బాగుండొచ్చు, సినిమా చూసాకే అది మనము తెలుసుకోగలుగుతాం. కానీ ఏంటంటే స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ ఉంటే మాత్రం సినిమా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పురి జగన్ గారు అండ్ చార్మిక్ గారు ఎక్స్పెక్టేషన్స్ అంతా ఈ మూవీ మీద ఉంటాయి. లైగర్ ఫ్లాప్ తర్వాత చూద్దాం అసలు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో. నాకైతే ట్రైలర్ చాలా నార్మల్గా అనిపించింది. ఏమంత డిఫరెంట్గా ఎక్సైటింగ్ అయితే ఏం లేదు. ఫిలింలో ఎలా ఇంప్రెస్ చేస్తారని చూడాలి. కంపల్సరీగా ఈ మూవీకి అయితే వెళ్ళి నేను చూసి దీని రివ్యూ కూడా ఇస్తాను మీకు. అండ్ ఈ ఛానల్ మేము కొత్తగా పెట్టాము. ప్లీజ్ సపోర్ట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.